హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఎలా ఉన్నారండి? నేను మా స్నేహ కిట్టి ఫ్రెండ్స్ అందరం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. మా కిట్టి ఫ్రెండ్షిప్ అయితే 30 ఇయర్స్ నుంచి మా బాండింగ్ ఉందండి. ప్రతి సంవత్సరం మాకు భీమవరంలో మావుళ్ళమ్మ జాతరతో సైమల్టేనియస్గా ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తూ ఉంటారండి. నెల రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. ఎగ్జిబిషన్కి వెళ్ళి మేము ఎలా ఎంజాయ్ చేసాం, ఏం ఆటలాడుకున్నాం, ఆ వివరాలన్నీ ఈ వీడియోలో. ఒక్కో సంవత్సరం ఒక్కో స్టైల్లో అరేంజ్ చేస్తూ ఉంటారండి. ఈసారి అయితే లండన్ బ్రిడ్జ్ స్టైల్లో ఎంట్రన్స్, రాజ్మహల్ స్టైల్లో లోపల అరేంజ్ చేశారు. అందరం 6:30 to 7 లోపు ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గరకు వచ్చి కలుసుకుందామని అనుకున్నామండి. కొంతమంది వచ్చేసి మేము వెయిట్ చేస్తున్నాం, ఇంకా కొంతమంది రావాలని బయట నుంచుని ఉన్నాము. కొంతమంది టికెట్స్ తేవడానికి వెళ్ళారు. టికెట్ కాస్ట్ అయితే 100 రూపీస్ పెట్టారండి పర్ హెడ్. మేమందరం చూసి ఆశ్చర్యపోతున్నాం, ఇదేంటి జనం ఎవ్వరూ లేరేంటి, ఇంత ఖాళీగా ఉందేంటి అని. నేను వీడియో తీస్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ నాకు హాయ్ చెప్తున్నారు. ఇక్కడ ఇంచుమించు నెల రోజుల పాటు నుంచి జరుగుతున్న మాకైతే ఖాళీ దొరకలేదండి. ఇవాళ వెళ్దాం, రేపు వెళ్దాం అనుకుంటూ రోజులు గడిచేసరికి ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ అంతా తీసేసే టైంకి మేము వెళ్ళామని మాకు అప్పుడు అర్థమైంది. ఓన్లీ ఇది కూడా మంచిదేలే, జనం ఎక్కువలో తోసుకుని వెళ్ళే బదులు హ్యాపీగా ఫ్రీగా వెళ్ళొచ్చు అని లోపలికి ఎంటర్ అయిపోయామండి. లోపలికి ఎంటర్ అవుతుంటేనే ఎంత బాగా అరేంజ్ చేశారో అని మాకు అప్పుడు అర్థమైందండి. యాజ్ ఇఫ్ లండన్ బ్రిడ్జ్ మీద నడుస్తున్న ఫీలింగ్ కలిగిందండి. అంత బాగా అరేంజ్ చేశారు ఎగ్జిబిషన్ అయితే మాత్రం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఆర్చులు లాంటివి 4 ఆర్చులు దాటుకుని లోపలికి వెళ్తే ఇలా రైట్ సైడ్ స్టెప్స్ కిందకి దిగేలాగా అరేంజ్ చేశారు. మెట్లు దిగి లోపలికి వెళ్ళేసరికి చూడండి, యాజ్ ఇఫ్ మేమేదో రాజ్మహల్ ప్యాలెస్లోకి అడుగు పెట్టిన ఫీలింగ్ కలిగిందండి. ఎందుకంటే లెఫ్ట్ సైడు రైట్ సైడు కూడా ఏదో పెద్ద ప్యాలెస్లో ఉండే స్ట్రక్చర్స్ లాంటి ఫొటోస్ ఫ్రేమ్స్ లాగా అలా అరేంజ్ చేశారు. ప్రతి ఫ్రేమ్ కూడా మనం కంపల్సరీగా అక్కడ నుంచుని ఫొటోస్ క్యాప్చర్ చేసుకునే షార్ట్స్ లాగానే ఉన్నాయండి. అలాగే మేమందరం కూడా అక్కడ కనిపిస్తున్న దగ్గర సరదాగా అందరం నుంచుని ఫొటోస్ కొన్ని దిగాము. ఇలాంటి పిక్చర్స్ తీసుకునే షార్ట్స్ అయితే చాలా ఉన్నాయండి. మేమైతే అన్ని చోట్ల దిగలేదు, ఊరికే 1-2 దగ్గర దిగామంతే. ఇలాంటి ఎగ్జిబిషన్స్కి ఎప్పుడైనా ఫ్రెండ్స్తో వెళ్తే ఒక రకమైన మజా ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్తే ఇంకో రకమైన మజా ఉంటుంది. ఇలా మనం దిగే ఫోటోలు, వీడియోలు ఇవే కదండి ఎప్పుడు చూసుకున్న మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయేవి. ఇంకా ఈ రాజ్మహల్ ప్యాలెస్ల దగ్గర కొన్ని ఫోటోలు ముగించుకొని ఫ్రంట్కి మూవ్ అయ్యామండి. చూడండి ఎంత బాగా ఉన్నాయో, ఒక్కోటి ఫ్లెక్సీ ద్వారా పెట్టారు, కానీ ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా జీవకళ ఉట్టి పడేలా ఉన్నాయండి. ప్రతిదీ కూడా ఒక్కో ఫ్రేమ్కి మధ్యలో లైటింగ్ కూడా అరేంజ్ చేశారండి. సో దట్ ఏ ఫ్రేమ్కి ఆ ఫ్రేమ్ హైలైట్ అయ్యేలాగా. ఇలా నడుచుకుంటూ మేము ఎదరికెళ్తే ఎదర బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి, అక్కడంతా ఏమీ కనపడకుండా మొత్తం బ్లూ కలర్ పెట్టేశారండి. అక్కడ ఫోటో కానీ వీడియో కానీ ఏది సరిగ్గా రాలేదండి. మొత్తం ఎవరిని చూసినా అంతా బ్లూ మయమే. ఏ వస్తువు కూడా ప్రతిదీ బ్లూలోనే కనిపించింది. అది దాటుకుని ఎదరకొస్తే ఇక్కడన్నీ కేఫ్స్ లాగా అలా రకరకాలుగా అరేంజ్ చేశారు. లండన్లో షాపింగ్ స్ట్రీట్ ఉంటుంది చూసారా, ఒక కేఫ్, ఒక ఐస్ క్రీమ్ పార్లరు, అలా రకరకాలుగా ఈ దారంతా పెట్టారు. లెఫ్ట్ రైటు కూడా స్ట్రీట్లో మనం నడుస్తున్న ఫీల్ వచ్చేటట్టుగా ఒక ఫుట్పాత్ లాగా పెట్టి అటు ఇటు పెద్ద షాప్స్, కేఫ్లు రన్ అవుతున్నట్లుగా అలా క్రియేట్ చేసి పెట్టారండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అలా కేఫ్ ఎదురుగుండా ఒక టేబుల్, 2 చైర్స్ అలా కూర్చుని తినడానికి లేదా కాఫీ తాగడానికి అన్నట్టు రియాలిటీకి దగ్గరగా పెట్టారండి. జనం కూడా ఎవ్వరూ ఎక్కువ లేరు కాబట్టి మేము ఎక్కడంటే అక్కడ ఆగి కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాం. మా ఫ్రెండ్స్లోనే ఒకళ్ళిద్దరు ఒక 20 డేస్ క్రితం వెళ్ళారంటండి ఎగ్జిబిషన్కి. అస్సలు ఎక్కడా కూడా నుంచోడానికి కూడా ఖాళీ లేకుండా ఇసకేస్తే రాలనంత జనం ఉన్నారంటండి. ఏ ఫోటో స్పాట్ దగ్గర కూడా ఫోటో దిగలేకపోయారంట. ఒక్కళ్ళు ఫోటో దిగి యువతలకు వచ్చేసరికి ఇంకొకళ్ళు అక్కడికి వెళ్ళి ఫోటో దిగటం కోసం వెయిటింగ్ అంటండి. అంతంత వెయిటింగ్ చేశారట.
ఇంకా ఈ స్ట్రీట్ లాంటిదంతా దాటుకుని లోపలికెళ్తే లోపల మళ్ళా ఫోటో దిగటం కోసం పెద్ద ఈగిల్ వింగ్స్ ఉన్నట్టు అరేంజ్ చేసి పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సెంటర్లో నుంచుంటే మనకి లెఫ్ట్ రైటు పెద్ద పెద్ద వింగ్స్ ఉన్నట్టు ఫోటో క్యాప్చర్ అయ్యేలాగా అరేంజ్ చేశారు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కూడా ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఆ సెంటర్లో నుంచుని మంచిగా పిక్స్ దిగుతూ వచ్చాము. ఫోటో దిగడానికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళని మేము యువతల నుంచుని కామెంట్స్ చేస్తూ నవ్విస్తూ ఏడిపిస్తూ జోకులు వేస్తూ అల్లరి చేసేస్తామండి. ఇలా నుంచో అలా నుంచో ఇలా ఫోజ్ పెట్టు అంటూ మాకిష్టం వచ్చిన ఫోజులన్నీ తన మీద చెప్పేస్తూ ఉంటాం. ఇంకా ఇదంతా కూడా దాటుకుని లోపలికి వెళ్తే అసలు సిసలైన ఎగ్జిబిషన్ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిందండి. అంటే దీనికి ముందు 2 లైన్స్ వరకు కూడా ఫోటో స్పాట్స్ అలా అరేంజ్ చేసి పెట్టారనమాట. ఇంకా ఈ లోపల ఎగ్జిబిషన్ సంగతి మీ అందరికీ తెలిసిందేగా. ఒక్కటేంటి అక్కడ లేనిది లేదండి. పిల్లలకు కావాల్సిన బ్యాటు, బాల్స్, హ్యాట్స్, కళ్ళజోళ్ళు, లేడీస్కి కావాల్సిన వంట సామాన్లు, ఒక్కటేంటి అన్ని రకాలు పెట్టేశారండి. ఎక్కువ శాతం అయితే పిల్లలకు సంబంధించిన ఐటమ్సే ఎక్కువగా ఉన్నాయండి. వాళ్ళు ఆడుకునే బొమ్మలు, పజిల్స్ అన్నీ అలాంటివే పెట్టారు. ఇలాంటి షాప్స్ ఒక 4-5 దాకా కనిపించాయి. ఇంకా ఇవన్నీ దాటుకుని కొంచెం ఫ్రంట్కి వెళ్తే పెద్దవాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ పెట్టారండి. ఇక్కడ సెంట్లని, స్ప్రేలని, రకరకాల అవన్నీ పెట్టారు. అలాగే లేడీస్కి అప్పడాలు, వడియాలు, ఫ్రయమ్స్ లాంటివి అవన్నీ కూడా పెట్టారండి. ఏ ఎగ్జిబిషన్లో అయినా ఇలాంటి వుడ్ వర్క్స్వి కంపల్సరీగా పెడుతూ ఉంటారు కదండి. మీకు కూడా ఇలాగే పెడుతూ ఉంటారా? ఇక రోల్డ్ గోల్డ్ నగలు, కీ చైన్స్ అయితే చెప్పనే అక్కర్లేదండి. ఎదురుగుండా చూడండి, మొత్తం అంతా ఖాళీగా ఉంది, ఎవ్వరూ లేరు, మేం మాత్రమే ఉన్నామండి. ఇంకా అక్కడక్కడ కొంత జనం ఉన్నారు. హ్యాపీగా ఫ్రీగా తిరిగేసామండి. ఈ ఎగ్జిబిషన్స్లో ఏ షాప్లో అయినా వస్తువులు చూడటం, కొనటం, తిరగటం సంగతి ఎలా ఉన్నా మేము తిరిగేటప్పుడు మేము వేసుకునే జోక్స్, అల్లర్లు అవేనండి మెమరీస్ అంటే. ఇంక బొమ్మలు, వంట సామాన్లు షాప్స్ దాటుకుని ఎదరకొస్తే ఇప్పుడు వచ్చామండి మా గేమింగ్ పార్ట్కి. ఏ గేమ్ చూసినా ఆడేయాల్సిందేనండి. ప్రతి గేమ్ దగ్గర బ్రేక్ వేసేసి ఆ గేమ్ వివరాలన్నీ తెలుసుకుని ఆడాల్సిందే. గేమ్ ఏంటంటే అక్కడ 50 రూపాయలకి 3 బాల్స్ ఇస్తాడు. 3 బాల్స్ కూడా కింద కుండలు పెట్టాడు, ఆ కుండల్లో పడాలి. 3 బాల్స్ కనుక పడితే ఒక టెడ్డీ బేర్ ఇస్తాడట. మేము కిట్టీలో గేమ్స్ ఆడేటప్పుడు ఒకసారి ట్రయల్ వేసుకుంటాం అని అడుగుతూ ఉంటాం. అది మాకు అలవాటైపోయి ఎక్కడ కూడా బాల్స్ తీసుకుని మొత్తం 3 వేసేసి రాంగ్ ప్లేస్మెంట్ జరిగిపోయాక బాబు మేము ఒకసారి ట్రయల్ వేసామయ్యా అని అంటే ఒక్కటే నవ్వండి మేమందరం. అవతలకి నుంచి ఇక్కడేంటి చెప్పడు కూడా పడచ్చు. ఒకసారి ట్రైల్ వేసింది ఎవరో మరీ దారుణం. ఒక్క కుండలో ఒక్క బాల్ కూడా వేయలేదండి. అదన్నీ దాటుకుని నవ్వుకుంటూ ఎదరికొచ్చేసరికి ఇక్కడ ఇంకో గేమ్ దగ్గర ఆగిపోయామండి. ఈ గేమ్ ఏంటంటే అతను 50 రూపీస్కి 6 బాల్స్ ఇస్తాడండి. 6 బాల్స్ కూడా అక్కడ కానాల్లాగా పెట్టాడండి. ఆ కానాలకి ఒక్కో కానాకి ఒక్కో నెంబర్ ఉంటుంది. మనం కనుక 6 బాల్స్ వేస్తే 6 బాల్స్ ఎందులో పడ్డాయో ఆ నెంబర్స్ అన్నీ కౌంట్ చేసి దానికి ఉన్న గిఫ్ట్ మనకి ఇవ్వటం అనమాట. ఎయిమ్ ఫర్ 3 అప్పుడు 6లో పడతాయి. మీకు అర్థమైందండి. 6 బాల్స్ కూడా ఒకటిలో పడితే అంటే మన టోటల్ 6 అవుతుంది కదా. అప్పుడు టీవీ ఇస్తానని చెప్పి అక్కడ పెట్టాడండి. అందుకని మేము 2 బాల్స్ వేయంగానే 2 మూడిట్లో పడి 6 అయిపోయింది బాబు, ఇంకా మాకు వెయ్యం బాల్స్, ఆ టీవీ ఇచ్చే బాబు అని చెప్తున్నామండి. ఆ అబ్బాయి కాదండి మొత్తం బాల్స్ అన్నీ వెయ్యాలి అని చెప్తున్నాడు. మాకందరికీ కూడా తెలుసండి 6 వెయ్యాలని, కానీ సరదాగా అలా జోకులు వేసుకుంటూ ఉంటామంతే. చివరికి ఇక్కడ 2 సార్లు 2 50 రూపాయలు కట్టి 12 బాల్స్ కూడా వేస్తే
మాకు వచ్చింది ఏంటయ్యా అంటే ఒక టీ స్ట్రైనరు అండ్ పెన్ స్టాండ్. గిఫ్ట్ గ్యారంటీ అని చెప్తూ ఉంటే నవ్వుకున్నామండి. ఇదే అన్నమాట మనం 100 రూపాయలు పెట్టి ఈ స్ట్రైనరు ఈ బుట్ట కొనుక్కున్నామని. మాకందరికీ తెలుసండి అక్కడ పెట్టిన టీవీ కానీ మిక్సీ కానీ ఫ్రిడ్జ్ కానీ అలాంటి పెద్ద పెద్ద వస్తువులేవి మనకి రావు అని. కాకపోతే ఏంటంటే అదంతా మాకొక సరదా అంతే. 50 రూపాయలు పెట్టి బాల్స్ కొని ఆడేస్తే అంత పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వడానికి వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ ఏంటండి. అది వాళ్ళ బిజినెస్, ఇది మన సరదా అంతే. ఇంకా ఈ గేమ్ కూడా ఇంచుమించు అలాంటిదేనండి. అతను అక్కడ 50 రూపీస్కి 3 రింగ్స్ ఏవో అలా ఇచ్చాడు. ఆ పెట్టెల మీద సంథింగ్ కొన్ని నెంబర్స్ వేసి ఉంచాడు. మనం రింగ్స్ విసిరితే ఆ పెట్టి చుట్టూతా కరెక్ట్గా పడాలి. ఆ రింగ్ లోపల పెట్టి ఉండాలి. ఆ 3 రింగ్స్కి యొక్క కౌంట్ ఎంతైతే ఆ కౌంట్కి సంబంధించిన గిఫ్ట్ మనకి ఇచ్చేటట్లు అన్నమాట. ఇంకా ఈ గేమ్ కూడా పూర్తి చేసుకుని ఫ్రంట్కి వస్తే ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయండి. అక్కడ పావుబాజీ, పానీపూరి, కట్లెట్ రగడా అంటూ అవి కూడా సరదాగా టేస్ట్ చేయడానికి 2-3 వెరైటీస్ తెచ్చుకుని టేస్ట్ చేసామండి. ఐ హర్ట్ నేను పానీపూరి పావుబాజీ నేనేమి తిన్ను అని అనుకోవడం. అదేంటి ఎందుకు తినవు అంటే ఇందాక 50 రూపాయలతో టీవీ సంపాదించాలనుకున్నాను అది రాలేదు అని అంటాం. ఇలా జోక్స్ చెప్పుకుంటూ ఫుడ్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ జెయింట్ వీల్ ఎక్కుదామని కొంతమంది, వద్దు ఎక్కద్దు అని కొంతమంది, అలా రకరకాలుగా కబుర్లు చెప్పుకుంటూ కాసేపు మా కాలక్షేపం జరిగిపోయిందండి. ఇంకా అలా ముందుకు వచ్చేసరికి మా అందరికీ ఫేవరెట్ అయిన ఎగ్జిబిషన్ స్పెషల్ అప్పడాలు, సిమ్లా మిర్చి బజ్జీ స్టాలు కనిపించింది. అసలు ఎగ్జిబిషన్ అంటే అప్పడాలు, అప్పడాలంటే ఎగ్జిబిషన్ కదండి. సో మేం కూడా అప్పడాల దగ్గర బ్రేక్ వేసేసామండి. ఈ అప్పడం గోల ఏంటోనండి. ఎప్పుడు ఎగ్జిబిషన్లో అప్పడం కొన్నా సగం అప్పడం నేలపాలే అయిపోతూ ఉంటుంది. ఇలా తుంచంగానే 4 ముక్కలు కిందే పడిపోతూ ఉంటాయి. అయినా సరే మనం అప్పడాన్ని మాత్రం ఎంజాయ్ చేయడం మానం కదండి. మాలాగా ఇలాగే ఎగ్జిబిషన్స్కి వెళ్ళి కంపల్సరీగా అప్పడాలు టేస్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇంకా అక్కడ పిల్లల కోసం బౌన్స్ స్లైడ్స్, టాయ్ ట్రైన్ అని, పెద్దోళ్ళ కోసం రోలర్ కోస్టర్, జైంట్ వీలు, బ్రేక్ డ్యాన్సు, కొలంబస్ అని రకరకాలవన్నీ ఉన్నాయండి. కానీ మేము అవే రైడ్స్ ఎక్కలేదు. ఇంకప్పటికే టైం 9 అవుతుందని ఎక్కడ వాళ్ళం అక్కడ డిస్పోజ్ అయిపోదాం అనుకున్నామండి. అక్కడ ఉన్న రైడ్స్ ఎక్కినా ఎక్కకపోయినా మేమందరం కలిసి అక్కడ గడిపిన 2 అవర్స్ మాత్రం ఆడిన ఆటలు, జోక్స్, కబుర్లు, నవ్వులు, మేం దిగిన ఫొటోస్ అవన్నీ మా మనసుల్లో స్వీట్ మెమరీస్గా మిగిలిపోతాయి. మీకు కూడా ఇలా ఫ్రెండ్స్తో గడిపిన క్షణాలు ఏవైనా ఉంటే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.